ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఎడపల్లి మండల వ్యాప్తంగా పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎనలేని రాజకీయ అనుభవం కలిగిన ఎమ్మెల్యే నాయకత్వంలో మేము పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ఎడపల్లి మండలంలో శనివారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడి జన్మదిన వేడుకల్లో భాగంగా పలు గ్రామాల్లో కేక్లు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ నాయకులు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నరసింహస్వామిని వేడుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పార్టీ నేతలు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీరడి రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత ఎడపల్లి కేంద్రంలోని మంగల్పాడు చౌరస్తాలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్, విద్యార్థినిలు, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు భాస్కర్ రెడ్డి, అమనుల్లా షరీఫ్, పిస్కా ప్రసాద్, జైతాపూర్, ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్లు కరటూరి నారాయణ, పోల మల్కారెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ నాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాపునగర్ లింగం, మండల కిసాన్ పేద అధ్యక్షుడు శివరామ ప్రసాద్, ఎడపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు బంచకామప్ప, నాయకులు జనగమోహన్ రెడ్డి, బంజశంకర్ నాయుడు, పోతన, మచ్కూరి గంగాధర్, పురం శేఖర్, ఐరన్ల నవీన్, రవీందర్ రెడ్డి, బండారి హబీబ్, మైదం ప్రతాప్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. सुभद्र प्राणनाथायां जगन्नाथाय मंगलम सोचिष्टमालिक बंधगंधर जिष्णवे विष्णुचित्ततनोजाय घोराय नित्यमंगलम मंगलाशासनमदाचार पुरोगमै सर्वेश्वराचार्यै सद्भुवाय हस्तो मंगलम. పెద్దలు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చేపట్టబోయే ఎడపల్లి మండల చేపట్టబోయే కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఈ జాన్కంపేట్ నరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ తన ఆయురారోగ్యాలుగా ఉండాలనే భావనతో మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదనంతరము జాన్కంపేట్లో ఎడపల్లిలో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే పెద్దలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి నిజాయితీపరుడు అని చెప్పుకోవచ్చు. నిజాయితీ నీతికి నిదర్శనమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మా గర్వకారణం. ఆయన ఈ పుట్టినరోజు పురస్కరించుకొని మేము చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ, అలాగే పెద్దలు ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి వృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ మా నరసింహస్వామి టెంపుల్ని వేడుకుంటున్నాం. సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు మాకు దైవ సమానులైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో మన ప్రకృతికి జీవనాధారమైనటువంటి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ అలాగే ప్రిన్సిపాల్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ అలాగే ఎంఆర్ఓ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహిస్తూ నిండు నూరేళ్లు
జీవించాలని వాళ్ళని ప్రార్థిస్తూ, అలాగే ఈ మా బోధన నియోజకవర్గ అభివృద్ధి కొరకు మా యొక్క అదృష్టం అట్లాంటి నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత నీతివంతమైన నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇంకా జీవితాంతం సుఖంగా బతకాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.